హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు నేను గుత్తి కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. సో మనం వంకాయ మసాలా ఎలా చేస్తామో, కానీ ఇది గుత్తి అంటే మనం కాకరకాయని కట్ చేసి మసాలా తయారు చేసి ఆ కాకరకాయ లోపల ఈ మసాలా పెట్టి మనం ఫ్రై చేస్తామండి. సో ముందుగా కాకరకాయని తీసుకొని మంచిగా కడుక్కున్న తర్వాత ఇలా మధ్యలో కట్ చేసి లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేయాలండి. ఇలా నేను చేస్తున్నాను కదా. సో కట్ చేసి నైఫ్ తోటన్నా ఫోక్ తోటన్నా లోపల ఉన్న గింజలు అదంతా తీసేయాలండి. మొత్తం తీసేసి అలా అన్ని కాకరకాయలు కట్ చేసి లోపల ఉన్నంతా క్లీన్ చేసి మనము పక్కన పెట్టుకోవాలండి. సో నేనైతే అలానే చేస్తున్నాను. సో ఈ విధంగా లోపట్నంతా తీసేయాలి. సో కాకరకాయ హెల్త్కి చాలా మంచిదండి. వారంలో ఒక్కసారి తినాలి. ఐ థింక్ ఏజ్ షుగర్ ఉన్న పేషెంట్లు అయితే కాకరకాయ కంపల్సరీ తినాలి. నాకైతే షుగర్ లేదండి, కానీ నేను చెప్తున్నాను. కానీ కాకరకాయతోటి మంచి లాభాలు ఉన్నాయండి మనకి హెల్త్కి. సో ఇలా కట్ చేసాం కదా. స్టవ్ మీద ఒక బౌల్ అన్న డిష్ పెట్టుకొని దాంట్లో మనం వాటర్ పోసి అందులో ఉప్పు, కొంచెం పసుపు ప్లస్ చింతపండు కూడా వేయాలండి. ఇప్పుడు మనం దీన్ని బాయిల్ చేయాలి, ఉడకాలి. సో ఇలా ఉడికిస్తే ఏంటంటే ఇలా మనం చింతపండు కూడా వేయాలి. సో చేదంతా పోతుందండి. ఇది ఒక చిట్కా. సో పసుపు, ఉప్పు, కొంచెం చింతపండు వేసి ఇలా బాయిల్ చేయండి. బాయిల్ అయిందండి. సో 70% బాయిల్ చేసుకోండి. సో కాకరకాయ ఉడికిందండి. సో ఇలా చింతపండు వేయండి. నేను ఆ వీడియో చూపించలేదు కాబట్టి మళ్ళీ చింతపండు వేసాను. సో పక్కన వేరే కడాయి తీసుకొని మనము ఇందులో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు ప్లస్ 2 లవంగాలు, 2 ఇలాచి పట్ట ఇవన్నీ వేసి మనము దూరగా స్టవ్ మీద వేయించాలండి. సో నేను మెల్లమెల్లగా వేసాను. సో మంచిగా ఇది దూరగా ఫ్రై చేయాలండి. సో నువ్వులు కూడా వేయాలి. ధనియాలు కనిపిస్తున్నాయి కదండి, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు ఇవి దూరగా వేయించాలి. సో నువ్వులు వేసగానే చిటపటా అంటుందండి. ఆ వేడికి ఎగిరి పడతాయి. సో అది జాగ్రత్తగా చూసుకొని మీరు దీన్ని ఫ్రై చేయండి. సో పక్కన మనం కాకరకాయ ఉడికింది కదండి, దాన్ని మనం చల్లారిన తర్వాత మెల్లగా ఒక్కొక్కటి వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. ఇలా అన్నీ తీసేసిన తర్వాత మనము అది నువ్వులు, ధనియాలు, జీలకర్ర ఇలా చిటపటాడాయి కదండి. చల్లార్చిన తర్వాత మనము గ్రైండ్ చేసుకోవాలండి. సో మళ్ళీ కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు వేసి దీంట్లోనే మనము కొన్ని ఎల్లిపాయలు వేయాలండి. సో ఆనియన్స్, వెల్లిపాయ వేసి ఇందులోనే మళ్ళీ కొంచెం చింతపండు వేయాలి. సో కలర్ మారాలండి, లైట్ బ్రౌనిష్ కావాలి. సో చింతపండు వేసాను. సో ఆనియన్ కలర్ మారాలండి ఇలా. సో ఆల్రెడీ నేను పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వులు, ధనియాలు దాంట్లోనే ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, చింతపండు, పసుపు, కారము, తగినంత కారము,
వేసుకోవాలి కూడా. సో ఉప్పు వేసుకొని సాల్ట్ కూడా. ఏంటంటే ఇది మనము కాకరకాయ లోపల పెడతాము, ఇది మసాలా అన్నమాట. సో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోండి. సో గ్రైండ్ ఇలా అయిందండి. సో కొన్ని వాటర్ పోసుకోండి గ్రైండ్ అయ్యేటప్పుడు. సో ఈ కాకరకాయ 70% ఉడికిందని చెప్పాను కదా, దాంట్లో ఇదంతా మేము ఇందులో స్టఫ్ చేయాలండి. మసాలానంతా ఇందులో స్టఫ్ చేయాలి. అలా అన్నిటి కాకరకాయలో 7, నేను 1/2 కిలో తీసుకున్నానండి. 7 కాకరకాయ వచ్చాయి. యాక్చువల్లీ ఎవ్రీ టైం 8 వస్తాయి, కానీ ఈసారి 7 వచ్చాయి. సో ఈ కాకరకాయ లోపట మనము ఈ మసాలాని స్టఫ్ చేయాలండి. ఇలా అన్నిటికీ లోపల పెట్టి అన్నిటిని స్టఫ్ చేసి అన్నిని పక్కన పెట్టుకోవాలండి. నాకైతే కరెక్ట్గా సరిపోయాయండి. ఆ మసాలా నేను తయారు చేసిన దానికి 7 కాకరకాయలు ఉన్నాయి కదా, అందులో స్టఫ్ చేశాను. సో కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి, ఆయిల్ వేడయ్యాక మెల్లమెల్లగా ఒక్కొక్క కాకరకాయ ఈ నూనెలో ఫ్రై చేయాలండి. అంటే డీప్ ఫ్రై, ఎక్కువ ఆయిల్ వేయకండి. సో దీన్ని మనము కొంచెం ఆయిల్ వేసి ఇలా మంచిగా మీడియం మీద పెట్టుకొని స్టవ్ని కాకరకాయని మంచిగా ఫ్రై చేయండి. సో మిగిలిన కొంచెం కూడా మసాలా దీనికి నేను పెట్టేశానండి. ఒకవేళ మీకు గ్రేవీ కావాలంటే కూడా మీరు దీంట్లో వాటర్ కూడా పోసుకోవచ్చు. కానీ ఇది ఏంటంటే ఉత్తి కాకరకాయ ఫ్రై. సో మనం ఫ్రై చేస్తాం. సో కొంచెం మూత పెట్టండి. సో ఇలా మూత పెట్టిన తర్వాత ఇలా కిందంతా ఎటు అటు తిప్పాలండి. సో ఇలా రెడీ అయిపోయిందండి కాకరకాయ ఫ్రై. సో చూసారు కదా, కలర్ అంతా మారిపోయింది. ముందు ఏ కలర్ ఉండే, కానీ ఇప్పుడు కాకరకాయ చూస్తుంటే ఎంత బాగుందో కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇది ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని రైస్తోటన్నా చపాతీతోటన్నా తినండి. సూపర్ టేస్ట్ అండి. సో గుత్తి కాకరకాయ ఫ్రై అండి. సో ఇదైతే షుగర్ పేషెంట్, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అందరూ తినచ్చు. పిల్లలు కూడా ఎవరైతే కాకరకాయ తినారో ఇది అసలు చేదే ఉండదండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. సో నా వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్